క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి అశ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి, మనం దేవుని పిల్లలమే. ఎట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనం దేవుని పిల్లలమే. మనం దేవుని పిల్లలని పిలువబడ్డానికి మనం సమాజంలో రకరకాల పేర్లు పెట్టి పలాని వారి పిల్లలు అని పిలవడం ద్వారా వారిలో ఉన్న ఘనతను చూస్తాం మనం. మీకు అర్థమవడానికి ముఖ్యమంత్రి గారి పిల్లలు, వారి ఘనత ఉంటుంది కదా తండ్రిని బట్టి. కలెక్టర్ గారి పిల్లలు, లేదా జడ్జి గారి పిల్లలు, డాక్టర్ గారి పిల్లలు, తండ్రిని బట్టి వారికి విలువ వచ్చింది. మన విలువ కూడా అంతే. మనకు గుర్తింపు, యోగ్యత, ఆధిక్యత, ఘనత యేసు క్రీస్తు వల్లే వచ్చాయి. ఐడెంటిటీ వచ్చింది, రాయాలిటీ వచ్చింది. మనకి క్రిస్మస్ తెచ్చింది అదే. ఈరోజు అలా బ్రతుకుతున్నామా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడండి. ఆయన పిల్లలకు బ్రతకండి, ఆయనకి తగ్గట్టు బ్రతకండి. మీ వల్ల దేవునికి అవమానం రావద్దు. పరిశుద్ధ గ్రంథంలో మనం దేవుని పిల్లలు అని పిలువబడ్డాం కదా. మనం చక్కని పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన కొన్ని పోలికలు మనలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, మీరు లోకానికి వెలుగు అని చెప్తున్నాడు. వెలుగుగా ఉండండి. మీరు లోకంలో ఉప్పు, రుచులిచ్చేవాళ్ళుగా ఉండండి. కొండ మీద పట్టణం మరుగై లేదు, మీ జీవితాలు అలా ఉండాలంటున్నాడు. ఇలాగా మనం అనేక పోలికలు మనకి ఇవ్వబడ్డాయి. ఆ పోలికలను బట్టి మనం బ్రతకాలి. అటువంటి 7 పోలికలు దేవుని పిల్లలుగా మనకున్న పోలికలు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనమంట ఫలించే చెట్టులాగా ఉండాలి. ఫలించే చెట్టు. మొట్టమొదటి కీర్తనలు అదే కదా. దుష్టులు ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపాసులు కూర్చుండచోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించు అని చెప్తూ ఒక చెట్టు గురించి చెప్పబడింది అక్కడ. నీటి నాటబడిన చెట్టు, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అని. ఇదే ఫలభరితమైన చెట్టు. పచ్చని ఒలివ మొక్కలాగా ఉండాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. 52వ కీర్తన 18వ వచనం చదవండి. ఆ చెట్టు పచ్చని ఒలివ చెట్టు, ఫలమిచ్చే చెట్టు. ఏమిటా ఫలాలు? మీ అందరికీ తెలుసు కదా. ఫలాలు అనగానే మనం ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ఇవి ఉండాలి మనలో. ఫలమిచ్చే చెట్టు. 2 ఖర్జూర వృక్షం. 92వ కీర్తన 12 నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్ల మోవేదురు అనే మాటను మనం చూస్తున్నాం కదా. అవును, అంటే ఇక్కడ ఫలమిచ్చే చెట్టు అనగా ఫలభరితమైన జీవితం. ఇక్కడ ఖర్జూర వృక్షం అభివృద్ధిని సూచిస్తుంది. మన అభివృద్ధి. పౌలు గారు తిమోతితో అంటున్నాడు, తిమోతి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలి అంటున్నాడు. మొదటి తిమోతి పత్రిక 5:15 నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించుము, విధేయత చూపించు, సాధకం చేసుకో. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ అభివృద్ధి ఉండాలి మన జీవితంలో. విశ్వాస జీవితంలో అభివృద్ధి మీలో ఉండాలి. ఫలభరితమైన జీవితం, అభివృద్ధితో కూడిన జీవితం. 3 సింహం. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. మన జీవితం సింహంలాగా ధైర్యంగా ఉండాలని సామెతల గ్రంథం 28:1 రాయబడ్డది. మనం సింహంలాగా ధైర్యంగా ఉండాలని 30వ అధ్యాయం సామెతల గ్రంథం అగూరు చెప్తున్నాడు. 30వ వచనంలో ఎల్ల మృగముల్లో పరాక్రమము కలిగిందాయి, ఎవనికనెను భయపడి వెనుకకు తిరిగిన సింహంలాగా మనం ఉండాలి. ధైర్యం కలిగి ఉండాలి. 4 కొండలాగా ఉండాలి. కొండ స్థిరత్వాన్ని చూపిస్తుంది. 125వ కీర్తన 1వ వచనంలో యెహోవా యందు నమ్మి కూర్చువారు కదలక నిత్యము సియోను కొండ వలె ఉందురు. ఆ కొండ స్థిరత్వం. మనం కూడా దేవుని బిడ్డలుగా స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. 5 క్రొవ్విన దూడలాగా గంతులు వేయడం. మలాకి గ్రంథం 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారాగు మీకు నీతిసూరుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు. అంటే రక్షణ ఆనందం. మనలో ఆనందం ఇదే. చెప్పనసఖ్యమి కాని మహిమాయుక్తమైన సంతోషం. దీన్నే రక్షణ ఆనందం. అందుకే కదా పాపం చేసినప్పుడు ఆ ఆనందం పోయిందని దావీదు కేకలేస్తా ఉన్నాడు, రక్షణ ఆనందము నాకు దయచేయని. కాబట్టి
క్రొవ్విన దూడ రక్షణ ఆనందం కలిగి ఉండాలి. ఇక 6 పక్షిరాజు, ఆత్మీయ బలం. పక్షిరాజు యెషయా గ్రంథం 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కల చాపి పైకెగుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. అవును, ఆత్మీయ బలం. ఇక చివరిది 7 ఫిలిప్పీ పత్రిక 2:16లో జ్యోతులు, మాదిరికరమైన జీవితం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యముల చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని. జ్యోతుల్లాగా మనం ఉండాలి, దివిటిల్లాగా ఉండాలి. 7 చక్కని సాదృశ్యాలు మనం నేర్చుకుంటున్నాం. ఫలమిచ్చే చెట్టు అనగా ఫలభరితమైన జీవితం, ఖర్జూర వృక్షం అనగా అభివృద్ధిని కలిగి ఉన్న క్రైస్తవుడిగా, సింహంతో పోలిక అనగా సింహంలాగా ధైర్యం కలిగి ఉన్న క్రైస్తవుడిగా, కొండలాగా అనగా స్థిరత్వం కలిగిన క్రైస్తవుడుగా, కువ్విన దూడ అనగా రక్షణను కలిగిన క్రైస్తవుడుగా, పక్షిరాజు అనగా ఆత్మీయ బలాన్ని క్రైస్తవుడుగా, జ్యోతులుగా అనగా మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవులుగా మనం ఉండాలి. 7 అనుభవాలు మన అనుభవాలుగా మారినప్పుడు ఆయన పిల్లలుగా మరింత లోకంలో మనం బ్రతకగలుగుతాం. అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని లోకంలో మనం జీవించగలుగుతాం. అటువంటి జీవితాన్ని దేవుడు మనకి దయచేయునుగాక.